చరిత్రలో ఎన్నో భయంకరమైన శిక్షలు ఉన్నాయి. అయితే అందులో రోమన్స్ ఉపయోగించే అతి భయంకరమైన కఠినమైన శిక్ష సిలువ వేయడం. ఈ శిక్షను రోమన్లు కొన్ని వందల సంవత్సరాల నుండి తమ ఖైదీలకు, దొంగలకు, వారి ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి విధించేవారు. ఈ రోమన్ల పాలనలోనే యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడు. అప్పుడు ఇశ్రాయేల్ దేశం రోమన్ల పాలనలో ఉంది. తన సొంత ప్రజలైన యూదులు ఆయనను తిరస్కరించారు. యూదా మత పెద్దలైన వారు, అన్నయ్య కైప, మరి ఇతర శాస్త్రులు ఆయన చేసిన అద్భుతములను, ఆశ్చర్యకార్యములను చూసి అసూయపడి ఆయనను సమయము దొరికినప్పుడు చంపాలని ప్రయత్నించారు. తీరా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ద్వారా 20 వెండి నాణములకు కొని ఆయన మీద లేని నిందలు వేసి ఆయనను దోషిగా రోమా ప్రభుత్వం ఎదుట నిలవబెట్టారు. 6 సార్లు ఆయనను విచారించినప్పటికీ ఆయనలో ఏ పాపమును వారు కనుగొనలేకపోయారు. రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు ఆయనలో ఏ పాపమును లేదని సాక్ష్యమిచ్చాడు. అయితే యూదా మత పెద్దలు జనమును రెచ్చగొట్టడంతో అందరూ ఆయనను సిలువ వేయమని బిగ్గరగా అరిచారు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి భారమైన సిలువను మోశాడు. ఆ రోమా సైనికుల చేత కొట్టబడి కొరడాల చేత ఛేదింపబడ్డాడు. ఆయన వస్త్రములు తీసివేశారు. ఆయనకు ముళ్ళ కిరీటమును తలపై పెట్టి యూదుల రాజా అని అపహసించారు. అయినప్పటికీ ఆయన నోరు మెదపలేదు. 2 దొంగలతో పాటు నేరస్తుడిలా ఆయనను ఆ సిలువకు వేలాడదీశారు. ఉదయం 9 గంటలకు మొదలుకొని ఆ సిలువ శిక్షను భరించిన ఆయన పూర్తిగా స్వరూపమును కోల్పోయి చూడలేని స్థితిలో మారిపోయి శరీరంలో రక్తమంతటిని చిందించి మరణించాడు. ఆయన ముందుగా చెప్పినట్లు చనిపోయిన 3వ రోజు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అయితే యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత కొన్ని సంవత్సరాలకు క్రైస్తవులు కాక ఆయనను ఎవరైతే హింసించారో ఆ రోమన్లలో ఒకడైన టాక్టస్ దాదాపు యేసుక్రీస్తు మరణించిన 100 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 116వ సంవత్సరంలో అతను రాసిన ది అనల్స్ అనే పుస్తకంలో యేసుక్రీస్తు గురించి ప్రస్తావించాడు. ఇతను ఒక రోమా చరిత్రకారుడైనప్పటికీ ఎంతో స్పష్టముగా ది అనల్స్ అనే పుస్తకంలో పొంతి పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించాడని రాశాడు. అలాగే యూదా చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసెఫస్ అతను రాసిన ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో యేసు ఒక జ్ఞాని అని, ఆయనను పొంతి పిలాతు సిలువకు అప్పగించాడని స్పష్టంగా రాయడం మనము గమనించవచ్చు. ఇలా ఎన్నో ఆధారాలు క్రైస్తవులు కానివారు, క్రీస్తును అనుసరించని వారు వారి యొక్క చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించారు. కాబట్టి యేసుక్రీస్తు ఒక కల్పితం కాదని, ఆయన చరిత్రలో ఉన్నవాడని మనము స్పష్టంగా తెలుసుకొనగలము. ఈ విషయాలను తెలుసుకున్న మనము యేసుక్రీస్తును నమ్మినట్లయితే మరణాన్ని గెలిచిన ఆ దేవుణ్ణి, మన కొరకు కఠినంగా హింసింపబడిన ఆ యేసుక్రీస్తును తెలియని వారికి పరిచయం చేసి ఆయన ప్రేమ, దయ, కనికరాన్ని ఇతరులకు చూపి దేవుని రాజ్యమునకు వారసులవ్వాలని కోరుతున్నాను. ఇంకా యేసుక్రీస్తును నమ్మనట్లయితే ఆయన ప్రేమ మిమ్మల్ని ఈ సమయంలోనే ఆహ్వానిస్తుంది.